నువ్వు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట? నీ ప్రార్థనకు నిప్పు తగలాలి అంటే, అభిషేకము తగలాలి అంటే, ఆత్మలో ప్రార్థించే బిడ్డగా నువ్వు మారాలి, మహిమలో ప్రార్థించే బిడ్డగా మారాలి. నువ్వు చేసే ప్రార్థన సాధారణమైన ప్రార్థనగా ఉండకూడదు, అది అగ్ని అభిషేకముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, నిప్పుతో కాల్చబడిన అనుభవం అయి ఉండాలి. ఏదో పెదవులతో ప్రార్థన చేయడం కాదు, ప్రతి ప్రార్థన అంశంలో అది కాల్చబడిన అనుభవం ఉండాలి, ఆయన అంగీకరింపబడే అనుభవం ఉండాలి. నీ ప్రార్థన మీదకి కృప దిగి రావాలి, నీ ప్రార్థన మీదకి అభిషేకం దిగి రావాలి. ఆ అభిషేకపు తాకిడి చేత నువ్వు నింపబడితే, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేస్తున్న విజ్ఞాపన, నువ్వు చేస్తున్న యాచనలు అవి పరిమళ సువాసనగా మారి, ఒక ఇంపైన సువాసనగా మారి పరిశుద్ధుల ప్రార్థనలో ఏకమవుతాయి. కనుక సంఘమా, ఏదో ఒక ప్రార్థన చేశామన్నది కాదు, ప్రతి ప్రార్థన అది నిప్పుతో కాల్చబడిన ప్రార్థన.